బిఆర్ నాయుడు అంటే టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా విమర్శలు వస్తున్నాయి టీటీడీ మీద అనేది మనందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు మరి ఏరు కోరి కోరి తనకి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఎంతో ప్రచారం చేసిన టీవీ5కి గిఫ్ట్గా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మొహమాటం లేదు, సెకండ్ ఛాయిస్ లేదు. ఇప్పుడు చాలామంది దాన్ని చాలామంది విమర్శలు చేసినా కూడా అయినా కూడా నారా లోకేష్ పట్టుబడి మరి ఆయనకి టీటీడీ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ చెందిన ఒక అతను కూడా టీటీడీ తీరుపై చాలా సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేత తిరుమలలో తెలంగాణ భక్తులపై విపక్ష చూపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర విభజన జరిగాక గత 10 ఏళ్ళలో ఎవరున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా ఎప్పుడు కూడా 10 ఏళ్ళలో కూడా ఇలాంటి తేడాలు జరగలేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలనేది. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపుగా జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. చూసారుగా సీఎం చంద్రబాబుపై నమోదైన శ్రీనివాస్ గౌడ్ ఎంత అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు. ఈ 10 ఏళ్ళు కూడా ఎలాంటి విపక్షత జరగదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా ప్రపంచానికే ఒక దేవుడైన తిరుమల శ్రీవారి దర్శనానికి అందరూ ప్రపంచమంతా వస్తారు. అలాంటి మాకి తెలంగాణ ప్రజలను ఎందుకు ఇలా చూస్తున్నారంటూ కూడా విమర్శించారు. మరి దీనిపైన బీఆర్ నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. మొన్న రీసెంట్గానే బీఆర్ నాయుడు రేవంత్ రెడ్డిని, తర్వాత ఇంకా ఎవరో తెలంగాణ మంత్రులను కూడా కలిసినట్టు చూసాం మనము. మరి బీఆర్ఎస్ నేతలని మరి ఇలా అక్కడ చూస్తే అలా దేవుడికి ఎవరు పార్టీలు, కులాలు, మతాలు అంటూ ఏమి ఉండవు. మరి ఎందుకు అలా జరిగిందో తెలియదు. మరి చూడాలి దీనిపైన టీటీడీ ఎలా స్పందిస్తుందో.